హాయ్ షాక్స్, మైసెల్ఫ్ అఖిల్. నేను మీకు ఈరోజు ఎప్పుడు మీరు ఎక్కడ చూడనటువంటి ఒక వింత స్టార్టప్ని అయితే మీకు చూపెట్టబోతున్నాను. దాని పేరే చాట్‌పిట్ ప్రో అనమాట. చాట్‌పిట్ ప్రో ఒక కమ్యూనికేషన్ సిస్టమ్. అక్కడ మీరు కుక్కలతో మాట్లాడుకోవచ్చు కూడా. సో నాస్క్ వచ్చేసి 10 కోట్లు కేవలం 1% ఆఫ్ ఈక్విటీ అనమాట. సో మీరు ఒక కుక్కలతో మాట్లాడడానికి రెడీగానే ఉన్నారు కదా. इक्विटी चकरा दिया ये सब दोगलापन है. मैं तेरा दोगलापन उतारता हूँ. అందరికీ నమస్తే. చాప్టర్ 1 ఇండియన్ ఆంటర్‌ప్రెన్యూరియల్ రెవల్యూషన్. గైస్, మన ఇండియాలో ఎన్నో ఏళ్ల నుంచి ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒక రెవల్యూషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే 1854లోనే మన ఇండియాలో ఒక రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. డే బై డే చాలామంది ఒకరిని చూసి ఒకరు సేమ్ రొటీన్ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్న ఒక నేపథ్యంలో క్రమంలో థామస్ అల్వా ఎడిసన్ అనే ఒక వ్యక్తి మనిషిలోకి ఉండే ఒక సమస్య అంటే ప్రాబ్లమ్ని దూరం చేసేందుకు బల్బ్ని కనిపెట్టాడు కదా. దాని తర్వాత ఒక వ్యక్తి అనేది ఒక బిజినెస్ ఐడియాని ఒక బిజినెస్గా మార్చి రూపొందించారు కదా. దానితో తను అనేది బిజినెస్ చేయడం జరిగింది. అలాంటి ఒక బిజినెస్ మనం స్టార్టప్ అని అంటాం అనమాట. సో ఈ యొక్క స్టార్టప్ అనే ఒక వరల్డ్ మన ఇండియాలో ఇప్పుడు డే బై డే ప్రజెంట్ జనరేషన్లో చాలా బాగా విస్తరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనకి ఆకలితే ఆన్లైన్లో ఆర్డర్ చేయగానే వచ్చి జొమాటో, స్విగ్గీ, డొన్జో లాంటి కంపెనీస్ ఎక్కడికి పోవాలనుకుంటే మినిట్స్లో మీ ముందు వచ్చి పికప్ అండ్ డ్రాప్ చేసే ర్యాపిడో, ఓలా, యూబర్ లాంటి ఒక స్టార్టప్స్. అలాగే అక్కడికి ఒక పెన్ కావాలన్నా, ఒక ఫోన్ కావాలన్నా, ఒక ఫోన్ కొనాలన్నా, అక్కడికి ఒక గ్రోసరీస్ మీ ఇంటికి రావాలన్నా బుక్ చేసిన 1 డేకే తెచ్చిచ్చేటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఒక స్టార్టప్ వరల్డ్ నుంచే ఎగ్జిట్ అయి ఉంటాయి అన్నమాట. కేవలం 1 సింగిల్ సెంటెన్స్లో చెప్పాలంటే ఒక మనిషికి ఉండేటువంటి ఒక ప్రాబ్లం, ఒక సొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఒక బిజినెస్ లాగా రూపొందిస్తే దాని అయితే స్టార్టప్ అని అయితే వెళ్తాం అనమాట. ఇక ఇప్పుడు ఏదో స్టార్టప్ అనగానే మన దగ్గర ఒక ఐడియా ఉంది, ఒక పైసలు ఉన్నాయి అని చెప్పేసి దాన్ని ఒక బిజినెస్గా రూపొందించేద్దాం, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంటే దాన్ని స్టార్టప్ అన్నారు భయ్య. ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ అంటే సర్వీస్ రూపంలో కానీ ఒక ప్రొడక్ట్ రూపంలో మనం ఒక చేసే ఒక క్రమంలో మనకి పైసలు అనేది చాలా అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇన్వెస్టర్స్ కావాలన్నమాట. ఇన్వెస్టర్స్ మన ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే మన ఒక ఐడియా అలాగే ఒక ప్రపోజల్ అనేది, బిజినెస్ ప్రపోజల్ అనేది వాళ్ళకి నచ్చాలి. సో ఇలా మన ఇండియాలో రోజుకి కొన్ని వందల స్టార్టప్స్ అయితే మనకు అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం మనం కళ్ళలా చూస్తూనే ఉంటాం. సో ఇక్కడ వాళ్ళకనేది ఇన్వెస్ట్మెంట్స్ కావాలంటే వాళ్ళకనేది ఒక బెస్ట్ ఓపెన్ ప్లాట్ఫామ్ అలాగే ఓపెన్ గ్రౌండ్ ఒకటి ఉంటుంది. దాని పేరే షార్క్ ట్యాంక్ ఇండియా. సో గైస్, చాప్టర్ 2 ఇన్సైడ్ ఆఫ్ షార్క్ ట్యాంక్ ఇండియా. షార్క్ ట్యాంక్ ఇండియా ఇది ఒక ఫ్రాంచైజీ టైపే కానీ ఫ్రాంచైజీ అయితే కాదు. ఎందుకంటే ఇలాంటి ఒక కాన్సెప్టే 2009లో అమెరికా వాళ్ళైతే స్టార్ట్ అయితే చేయడం జరిగింది. వాళ్ళ తర్వాత ఒక జపాన్లో కూడా వాళ్ళనేది ఫ్రాంచైజ్ చేయడం జరిగింది. 2021లో ఒక సోనీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళైతే ఒక స్టార్టప్ కల్చర్ ఒక షార్క్ ట్యాంక్ ఇండియాలో ఒక పేరుతో వాళ్ళనేది ఒక షోని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఇన్నేళ్ళు పట్టింది అమెరికాకి, మనకి ఇంత డిఫరెన్స్ ఎందుకు ఉంది అంటే మన ఇండియాలో ఒక స్టార్టప్ కల్చర్ ఉన్నప్పటికీ దాన్ని ఎవరు కూడా ఎక్కువ ఓవర్ ఎక్స్పోజ్ అయితే చేయలేరు కాబట్టి యొక్క మెయిన్ రీజన్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఈ యొక్క 2024లో నడుస్తున్నటువంటి ఇప్పుడు నడుస్తున్నటువంటి సీజన్ వచ్చేసి ఒక షార్క్ ట్యాంక్ ఇండియా 3rd సీజన్ అనమాట. సో ఇది కేవలం హిందీలోనే ఉంటుంది. అండ్ దీన్ని చూసి తెలుగు అండ్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్లో కూడా చాలామంది రకరకాల పేర్లతో అయితే వాళ్ళనేది ఈ షోని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. బట్ అదంతా కూడా ఈ ఒక ఫ్రాంచైజీ రూపంలో అయితే రాదు. కేవలం హిందీలోనే ఒకటి ఒరిజినల్ టాలెంటెడ్ స్క్రిప్ట్ టెల్లింగ్ అలాగే ఒక షో అయితే మనకి ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. కానీ హిందీ షార్క్ ట్యాంక్ ఇండియాలోకి వెళ్తేనే మాత్రం ఒక వరల్డ్ మనల్ని గుర్తుపడతారని ఒక ఉద్దేశంతో చాలా ఇండియాలో ఉన్నటువంటి ఒక స్టార్టప్స్ ఒక ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం అబౌట్ షార్క్ ట్యాంక్ ఇండియా. షార్క్ ట్యాంక్ ఇండియా మొత్తం గత 2 సీజన్స్లో మనం చూసుకుంటే సుమారు 83 ఎపిసోడ్స్ అయితే మీరు యూట్యూబ్లోనే కొట్టి అయితే చూసుకోవచ్చు. సో బేసిక్గా ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనీ కంట్రోల్ ఒక రిపోర్ట్ బట్టి మనం చూసుకుంటే షార్క్ ట్యాంక్ ఇండియా ఏదైతే ఉందో 40 కోట్లు అయితే వాళ్ళు అనేది బడ్జెట్ పెట్టుకొని అయితే ఒక షోని అయితే స్టార్ట్ అయితే చేయడం జరిగింది. సో సీజన్ 2కి వచ్చేసరికి 17 కోట్లు మాత్రమే వాళ్ళు అనేది సక్సెస్ఫుల్గా స్టార్టప్స్ అయితే ఇన్వెస్ట్ అయితే చేశారనమాట. అప్పుల్లో ఉన్న స్టార్టప్స్ అయితే వీళ్ళు అనేది కలపలేరు. లాస్ట్ సీజన్స్లో ఒక మనము 166 పిక్చర్స్ కనుక వాళ్ళు చేసినట్టయితే దాంట్లో కేవలం 115 పిక్చర్స్కి మాత్రమే వాళ్ళు అనేది ఒక డీల్ అనేది సక్సెస్ఫుల్గా అయినాయి అనేది ఈ యొక్క రిపోర్ట్లో మనం చూసుకోవచ్చు. అలాగే ఒక డెప్స్ కూడా కలిపితే సుమారు ఒక 65 కోట్ల మీదనే వీళ్ళు అనేది ఓవరాల్గా ఒక షార్క్ ట్యాంక్ ఒక షార్ట్స్లో అయితే ఉంటారో వాళ్ళైతే ఇన్వెస్ట్ అయితే చేయడం జరిగింది. కానీ చాలామందికి సహజంగా వచ్చే ఒక డౌట్ ఏంటంటే ఇక్కడ మన ఒక బిజినెస్ ప్రపోజల్ అంటే ఒక ఐడియా నచ్చుతున్న వాళ్ళనేది మన ఒక స్టార్టప్లో వాళ్ళనేది ఇన్వెస్ట్ చేస్తారా అని ఒక క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. దీంట్లో నేను 50-50 అని చెప్తాను. ఎందుకంటే దీనికి చాలా తతంగం కూడా లోపల అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ తతంగం ఏంటి ఇప్పుడు చూసుకుందాం. సో గైస్, చాప్టర్ 3 ఆర్ విల్లింగ్ ద ఎక్స్పోజ్. సో గైస్, ఒక షార్క్ ట్యాంక్ ఇండియాలో ఓవరాల్గా మనం చూసుకుంటే 6 నుంచి 7 మంది ఇన్వెస్టర్స్ అయితే ఒక షార్క్స్ అనేది మనం అనేది వాళ్ళనైతే అంటాం అనమాట. ఈ యొక్క ఇన్వెస్టర్స్ ఎవరు అంటే ఇండియాలో ఉన్న
చాలా పెద్ద ఒక బిజినెస్ మ్యాన్ ఓనర్స్ అనమాట. వీళ్ళు కూడా ఒక స్టార్ట్అప్ వరల్డ్ నుంచి ఎదిగిన వాళ్ళు అనమాట. సో వాళ్ళనేది ఇతర స్టార్ట్అప్స్కి అయితే వాళ్ళనేది ఇన్వెస్ట్ అయితే చేస్తారు. సో దాంట్లో డీటెయిల్గా మాట్లాడుకుంటే బోట్ ఓనర్ అలాగే కో-ఫౌండర్ అయినటువంటి అమన్ గుప్తా ఒక వ్యక్తి, అండ్ ఇంకా చాలా మంది లెన్స్కార్ట్ ఓనర్ పీయూష్ బన్సల్, షాదీ.com ఓనర్ అనుపమ్ మిట్టల్, షుగర్ కాస్మెటిక్స్ సీఈఓ అయినటువంటి వినీతా సింగ్, అలాగే ఎంక్యూర్ ఫార్మా సీఈఓ అయినటువంటి నమితా థాపర్, ఇంకా కొంతమంది అప్పుడప్పుడు వస్తుంటారు అనమాట. లైక్ అశ్లీర్ గ్రోవర్ చాలా కాంట్రవర్షియల్ ఇన్వెస్టర్ అని కూడా చెప్పుకోవచ్చు, అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో తన వచ్చేసి భారత్ పే ఒక ఓనర్ అనమాట. అండ్ అమిత్ జైన్ కార్ దేక్ మీకు తెలిసే ఉంటుంది, ఇటు కార్లు అమ్మాలన్నా కొనాలన్నా కార్ దేక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ జొమాటో హెడ్ అనేటువంటి దీపేంద్ర గోయల్, అండ్ అజర్ ఇక్బాల్. ఇన్ షార్ట్స్ మీకు తెలిసిందే కదా, ప్రతి నిమిషంలో కూడా ఒక న్యూస్ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. ఒక ఇన్ షార్ట్ స్టార్టప్ ఓనర్ అనమాట. తెలియని వాళ్ళకి కొంచెం డెప్త్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్టార్టప్ ఉంది, నాకు ఒక 10 కోట్ల రూపాయలు అవసరం ఉంది ఎందుకంటే నా ఒక బిజినెస్ని ఇంకా గ్రోత్ చేయాలంటే. సో ఇప్పుడు ఒక క్రమంలో నేను ఒక ఏంజల్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో, వెంచర్ క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉంటారో అలాంటి ఒక వ్యక్తుల దగ్గరికి వెళ్ళేసి ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే నేను ఒక 10 కోట్లు అడుగుతాను అనమాట. సో 10 కోట్లు వాళ్ళు కనుక నా ఐడియా నచ్చి, నా ఒక బిహేవియర్ నచ్చి వాళ్ళు కనుక నాకు ఇచ్చినట్టయితే, నేను నా ఒక కంపెనీ ఒక షేర్ అయితే ఉంటుండదో 100% నుంచి ఇంత ఒక 2% అట్లా ఇస్తాను అయితే ముందే ఒక మాట్లాడుకుంటాను అనమాట. సో ఈ విధంగా అయితే ఒక స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి చోట కూడా జరుగుతుంది. సో ఈ యొక్క షార్క్ ట్యాంక్ ఇండియా అనే కాదు, ప్రతి ఒక్క రీజనల్ ఒక ఇన్వెస్ట్మెంట్ షోలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక చాలా పిక్చర్స్ అనేది వాళ్ళు అనేది యూట్యూబ్లో ఇట్లా ట్రిమెండియస్ అయితే పడేస్తారు. కానీ లోపల వాళ్ళు చిన్న చిన్న స్టార్టప్స్ కూడా వాళ్ళని చాలా బాగా ఎంగేజ్మెంట్ చేసుకుంటూ కూడా వాళ్ళనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. సో షార్క్ ట్యాంక్ ఇండియా ఒక గత 2 సీజన్స్ కనుక మనం చూసినట్టయితే చాలా ఒక లోపల అయితే వాళ్ళనేది అవుట్ కేస్ అంటే ఎక్స్పోజ్ అయితే చేయకుండా లోపల అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా ఒక స్టార్టప్స్కి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక స్టార్టప్స్ ఏంటి, అలాగే వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు అనేది మీరు ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ అయితే మీరు చూసుకోవచ్చు. కొంతమంది ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో చాలామంది కొంతమందిని మోసం కూడా చేసే అవకాశాలు కూడా ఇంట్లో చాలా మటుకు ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ యొక్క వీడియోలో మీరు చూసుకోవచ్చు, కొంతమంది ఒక చెక్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు కదా, అది రియాలిటీలో బాగానే ఉంటుంది. కానీ ఆఫ్లైన్ పరంగా అంటే ఒరిజినాలిటీ రియాలిటీలో కనుక మనం చూసినట్టయితే, అంటే వాళ్ళ ఆఫ్లైన్ పరంగా మనం చూసినట్టయితే వాళ్ళని చాలా అంటే చాలా సతాయిస్తారనమాట. అండ్ లిటరలీ వాళ్ళని చాలా ఘోరంగా ఆడుకుంటారు అనమాట. దీనికి చాలామంది ఒక మన ఇండియన్ తెలుగు స్టార్టప్స్ ఒక ఓనర్సే స్వయంగా చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఒక క్లిప్స్ మీరు ఇప్పుడు చూసుకోవచ్చు. మన తెలుగులో కూడా చాలామంది, అంటే కొంతమంది బేసిక్గా చెప్పుకుంటారు, కొంతమంది ఒక షార్క్ ట్యాంక్ ఇండియాలోకి పోయేసి వాళ్ళనేది పిచ్ కూడా చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా పిచ్ కూడా వాళ్ళకి అనేది దక్కింది. ఇన్వెస్ట్మెంట్ దక్కిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళకి వీళ్ళకి అనేది ఏదో చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఇష్యూస్ అయితే అక్కడ అవ్వడం జరిగింది మేనేజ్మెంట్ వైజ్గా అనమాట. సో కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఒక స్టార్టప్ ఫీల్డ్ చెప్పుకుంటే ఐమాన్స్ అనమాట. అండ్ గేరెడ్ మోటార్స్ మీకు తెలిసిందే, వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్టప్స్ ఇన్ త్రూఅవుట్ తెలంగాణ. సో గైస్ కొన్నిసార్లు ఒక డీల్స్ కోసం ఒక షార్క్స్ కూడా కొట్టుకుంటారు అనమాట. మనకు అసలు అర్థమే కాదు ఎందుకు కొట్టుకుంటారు ఇన్ఫ్యాక్ట్. అండ్ రిజల్ట్స్ కూడా వాళ్ళు చెప్పారు. ఏదో చిన్న గొడవలు అయితే అక్కడ అవుతూనే ఉంటాయి, వాళ్ళ మొత్తం అవుతుంటాయి అనమాట. అండ్ ఇది ఓవరాల్గా వీడియో అనమాట. సో ఒక షార్క్ ట్యాంక్ ఇండియా గురించి నా ఒక ఒపీనియన్, నా ఒక పర్సెప్షన్ అని చెప్పాలంటే, నేను ఒక 70% అయితే పాజిటివిటీ అనే ఒక షో అయితే ఉన్నది అని అయితే చెప్తాను. కేవలం 30% కొంచెం నెగిటివిటీగా ఉంటుంది. ఎందుకంటే లిటరల్ గైస్ దీంతో మనకి ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అంటే మనం కూడా ఒక సొంతం బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు ఒక ఇంటెన్షన్ మనకు వస్తుంది. అండ్ నాలెడ్జ్ కూడా ఫుల్లీ గెయిన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కొన్ని ప్రపోర్షన్ ద్వారా నేనైతే ఇదైతే బెస్ట్ షో అయితే నేను చెప్తాను. సో స్టార్టప్ వరల్డ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ మనం అనడం కాకుండా అందరం అనడం అనమాట. అండ్ స్టార్టప్ కల్చర్ ఇండియాలో చాలా బాగా గ్రో అవుతుంది. దీనికి మన ఇండియన్ ఎకానమీ కూడా చాలా బాగా అయితే గ్రో అయితే అవుతాయి అనమాట. చాలామంది ఒక ఆపర్చునిటీస్ అయితే దక్కుతాయి, మంచి వెంచర్ క్యాపిటలిస్ట్ కలిసే అవకాశం కూడా దక్కుతాయి. ఫైనల్గా ఈ యొక్క స్టార్టప్ ఎకోసిస్టమ్ నుండి ఒక పెద్ద మల్టీ టాలెంటెడ్ కలిగిన ఒక సముద్రం ఇండియా అనేది ప్రపంచం గర్వంగా చెప్తుంది అనమాట. సో గైస్ మీకు కూడా ఒక షార్క్ ట్యాంక్ ఇండియా అసలు తెలియదు అనుకుంటే ప్లీజ్ డూ గో అండ్ చెక్ ఇన్ ఇట్ యూట్యూబ్ ఓన్లీ. అండ్ మీరు ఒకవేళ షార్క్ ట్యాంక్ ఇండియా కనుక చూసినట్టయితే ఈ యొక్క ఎపిసోడ్ బాగుంది, మీకు ఈ యొక్క ఎపిసోడ్ నచ్చిందో, ఈ యొక్క పిచ్ నచ్చిందో, ప్లీజ్ డూ కామెంట్ బిలో. అండ్ జస్ట్ ఫర్ టుడే గైస్, ఇది ఆల్ వీడియో రిలేటెడ్ షార్క్ ట్యాంక్ ఇండియా ఎక్స్పోజ్. అండ్ జస్ట్ ఫర్ టుడే, థ్యాంక్ యూ సో మచ్.